హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఈరోజు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూసిన వారు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసినట్లయితే మనకి ఐఏఆర్ఐ డైరెక్టర్గా శ్రీనివాసరావు అని చెప్పేసి చూడొచ్చు మనము. తొలిసారిగా తెలుగు వ్యక్తి నియామకం అని చెప్పేసి. సో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఐ డైరెక్టర్గా తెలుగువాడైనటువంటి చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. సో మనకు ఐఏఆర్ఐ డైరెక్టర్గా ఒక తెలుగు వ్యక్తి నియామకం అవ్వడం అనేది మనకు ఇదే తొలిసారి అట. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు శ్రీనివాసరావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఐఏఆర్ఐ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటారు. సో శ్రీనివాసరావు తెలుగు వ్యక్తిన. సో మనకు ఈయన శ్రీనివాసరావు ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. 1965 అక్టోబర్ 4న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించారట. సో మనకు ఈయనకు సంబంధించి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మనం ముఖ్యంగా గుర్తుంచుకోండి, తెలుగు వ్యక్తి కాబట్టి కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసినట్లయితే మనకి చైనా అప్రూవ్స్ వరల్డ్ లార్జెస్ట్ 137 బిలియన్ డ్యామ్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్ అని చెప్పేసి మనం చూడొచ్చు ఆర్టికల్. అలాగే మరొక ఆర్టికల్, సో మనకు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ చనిపోవడం జరిగింది. సో అతని కాలంలో జరిగినటువంటి వివిధ సంస్కరణలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మనకు గ్రేట్ పర్సన్ మన్మోహన్ సింగ్ గారు. సో ఆయన పదవి బాధ్యతలు చూసినట్లయితే ముఖ్యంగా 1954లో ఇతడు పంజాబ్ యూనివర్సిటీ నుంచి మనకు ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశారు. అలాగే 1957లో మనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 1971లో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారుగా నియమించడం జరిగింది ఇతన్ని. అలాగే 1972లో ఆర్థిక శాఖ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్గా ఉన్నారు. అలాగే 1982లో ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే 1982-85 మధ్య కాలంలో ఆర్బీఐకి గవర్నర్గా కూడా నియమించడం జరిగింది ఇతన్ని. సో అలాగే 1985-87లో ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత 1987-90 మధ్య కాలంలో జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. పీవీ గవర్నమెంట్లో మనకి ఆర్థిక మంత్రిగా చేశారు 1991 నుంచి 96 మధ్య కాలంలో. అలాగే 1995, 2001, అలాగే 2007, 2013, 24 వరకు రాజ్యసభ ఎంపీగా ఉండడం జరిగింది. మనకి ఇక్కడ 1991లో చాలా ఇంపార్టెంట్, అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. సో మనకు మన్మోహన్ సింగ్ గారు 1991లో మనకి అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే యూజీసీ చైర్మన్గా కూడా ఉన్నారు 1991లో. అలాగే 1990లో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా ఇతన్ని నియమించడం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఇవి ఇతనికి సంబంధించి మనకు. అలాగే దేశ ప్రధానమంత్రిగా కూడా చేయడం జరిగింది 2004 నుంచి 14 వరకు. అంటే సో 10 సంవత్సరాలు సుమారుగా దేశ ప్రధానిగా ఉండడం జరిగింది. అలాగే 1998 నుంచి 2004 వరకు మనకి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉండడం జరిగింది. సో మనకి ఇతనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ టైంలో ఇంపార్టెంట్ ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో అవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్స్. సో మనకు మరొక ఆర్టికల్ చూసినట్లయితే మనకి అతనికి సంబంధించి కీలక చట్టాలు మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2004 నుంచి 2014 వరకు రూపొందించిన కీలక చట్టాలు మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు ఇది. సో మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. ఇది 18 ఏళ్ళు పైబడిన గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవన భద్రత కల్పించేందుకోసం ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. అలాగే ప్రతి ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీతో కూడినటువంటి 100 రోజుల పని దినాలను ఖచ్చితంగా కల్పించడం అనేది ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశము. సో అలాగే 2005 ఆగస్టులో పార్లమెంటు ఆమోదించినటువంటి ఈ చట్టము 2006 ఫిబ్రవరి నుంచి దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అలాగే ఇతని కాలంలోనే గృహహింస నిరోధక చట్టం 2005లో తీసుకొచ్చారు. గృహహింస నిరోధక చట్టం 2005లో తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెజ్ చట్టాన్ని కూడా 2005లో తీసుకొచ్చారు. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం 2005లో తీసుకొచ్చారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం కూడా 2008లో తీసుకొచ్చారు. జాతీయ
దర్యాప్తు సంస్థ చట్టం 2008లో తీసుకొచ్చారు. అలాగే విద్యా హక్కు చట్టం కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 2009లో చేశారు. దేశంలో పిల్లలందరికీ కూడా చదువును ప్రాథమిక హక్కుగా కల్పిస్తూ ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఎవరైతే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించడమే ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశము. విద్యా హక్కు చట్టాన్ని 2009లో చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ముఖ్యంగా భూసేకరణ చట్టాన్ని భూసేకరణ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 2013లో చేశారు. ప్రభుత్వాలు చేపట్టేటువంటి భూసేకరణ పరిమితంగా ఉండేలా చూడడంతో పాటుగా నిర్వసితులకు తగిన పరిహారము పునరావాసం కోసం ఉద్దేశించింది ఈ చట్టం. అలాగే 2013 సెప్టెంబర్ 4న పార్లమెంట్ దీనికి ఆమోదముద్ర వేయగా 2014 జనవరి 1 నుంచి ఇది కార్యరూపం దాల్చింది. అలాగే మన్మోహన్ సింగ్ సంబంధించి కీలక నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2008లో 60,000 కోట్ల రైతు రుణమాఫీ అమల్లోకి వచ్చింది. ఇతని టైంలో ఏ సంవత్సరం అని అడగచ్చు. 2008లో 60,000 కోట్ల రైతు రుణమాఫీ అమల్లోకి వచ్చింది. అలాగే 2010 సెప్టెంబర్ 29న ఆధార్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా వేగంగా ఆర్థిక సాయం అందించేందుకోసం అని చెప్పేసి 2013 జనవరి 1న ప్రత్యక్ష నగదు బదిలీ మనకు డైరెక్ట్ బెనిఫిషరీ ఇచ్చే విధంగా మనకి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇతని కాలంలో మెయిన్గా ఇంపార్టెంట్ చట్టాలు మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇతనికి సంబంధించినటువంటి సమాచారం మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకునే అవకాశం అయితే తీసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్ 500 మిలియన్ లోన్ టు సపోర్ట్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అలైన్ విత్ ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్స్కు. మనకు ఇండియా యొక్క క్లైమేట్ కమిట్మెంట్స్ కోసం అని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టికల్. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే మనకి తగ్గిన పులుల మరణాలు అని చెప్పేసి చూడొచ్చు. గత ఏడాది మరణాలు 182 కాగా ఈ ఏడాది 122 మరణాలు. దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వెల్లడించింది. పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం, వన్యప్రాణి చట్టాల కఠిన అమలు, అభయారణ్యాల్లో వేటగాళ్ల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. మనకి చూసినట్లయితే గత ఏడాది మరణాలు 182 కాగా ఈ ఏడాది మనకి 122 మరణాలు పులులు చనిపోయాయని చెప్పేసి మనం చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు నమోదైనటువంటి ఓటర్లు 97.97 కోట్లు అట. ఇందులో వీరిలో మనకు మహిళలు వచ్చేసి 47.63 కోట్ల మంది కాగా అలాగే 2019తో పోలిస్తే 7.43% ఓటర్ల పెరుగుదల కనిపించిందట. 2019తో పోలిస్తే 7.43% ఓటర్లు పెరుగుదల కనిపించిందట. అలాగే సార్వత్రిక ఎన్నికల గణాంకాల విడుదల చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ పరంగా మనకు కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు చూసినట్లయితే మనకు 97.97 కోట్లుగా నమోదైంది. మనకు 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి మనకు ఎలక్షన్ కమిషన్ అనేది తెలపడం జరిగింది. మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓటర్లకు సంబంధించి ఎంతమంది ఎన్ని కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు విపత్తు హెచ్చరిక వ్యవస్థలో భారత్ అగ్రగామి అని చెప్పేసి మనం ఆర్టికల్ చూడొచ్చు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. మనకి ఇక్కడ సునామీ సమాచారం అందించే వ్యవస్థను ప్రారంభిస్తున్నటువంటి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అని చెప్పేసి మనం చూడొచ్చు పిక్చర్లో. మనకు విపత్తు హెచ్చరిక వ్యవస్థలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉందని, ఈ విషయంలో ఇతర దేశాలకు కూడా సేవలు అందిస్తుందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మనకు హిందూ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని సృష్టించి 20 ఏళ్ళైన సందర్భంగా హైదరాబాద్ ప్రగతి నగర్లోని భారత జాతీయ మహాసముద్ర పరిశోధన కేంద్రం ఇన్కాయిస్లో గురువారం ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. నవేరియాలో ఉండేటువంటి షిప్పులకు సునామీ సమాచారం అందించే వ్యవస్థను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో సునామీ సృష్టించినటువంటి అల్లకల్లోలంతో దేశంలో మనకి 10,749 మంది సహా ప్రపంచవ్యాప్తంగా 2.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి మనకు పేర్కొనడం జరిగింది.
సో దీనికి సంబంధించి మనకి ఎక్కడ హైదరాబాద్లో జరిగింది సదస్సు. ఇక్కడ ప్రగతి నగర్లోని భారత జాతీయ మహాసముద్ర పరిశోధన కేంద్రం మనకు సదస్సు నిర్వహించారట ఇన్కాయిస్లో. సో మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇవి. సో మనకు మిగతా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే మీరు సెర్చ్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది ఎంత కొంత అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మనకు వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్, జాబ్స్ సంబంధించి ఏమైనా స్కీమ్స్ సంబంధించి కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.